హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను పెసర ఇడ్లీలు అయితే తయారు చేశాను అనమాట. పెసర్లు ఉంటాయి కదా, అవి అయితే నానబెట్టి ఇడ్లీలు తయారు చేశాను. సో నేను అంతకుముందు జొన్న ఇడ్లీలు కూడా చేశానండి, అవి కూడా బాగున్నాయి. సో వాటికన్నా నాకు ఈ పెసర ఇడ్లీలే చాలా బాగున్నాయి, మెత్తగా కూడా సాఫ్ట్గా వచ్చినాయి అనమాట. సో నేను ఎలా చేశానది ఈరోజు వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను. సో నేనైతే ఫస్ట్ ఒక కప్ అన్నీ అయితే పెసర్లు తీసుకున్నాను అనమాట. ఇవైతే ఒక నైట్ అంతా నానబెట్టుకోవచ్చు, లేదా ఒక 7-8 గంటలు అయితే నానబెట్టాలన్నమాట. సో నేనైతే ఒక నైట్ అంతా నానబెట్టాను అనమాట ఈ పెసర్లు వచ్చేసి. సో తెల్లారికైతే చక్కగా ఇట్లా నానిపోయినాయి కదా, ఇవి ఒకసారి 2 సార్లు అట్లా కడుక్కొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. సో టేస్ట్ కానీ చాలా బాగుంటాయి. అప్పటికప్పుడే మనం ఇవి చేసుకోవటం, పొలవి పెట్టుకోవటం అట్లా ఏం ఉండదు. సో వెంటనే మిక్సీ పట్టుకొని ఇడ్లీ వేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకా ఈ పెసర్లన్నీ కూడా ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నాను అనమాట. మనకి మామూలు ఇడ్లీ లాగా కలిపి పెట్టుకోవటం అట్లా ఏం కాదండి, పెసర ఇడ్లీలు అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవడమే. సో ఇంక ఇందులోకి కొద్దిగా అయితే అల్లం ముక్క తీసుకున్నాను. ఇంకాస్తన్ని అయితేనేమో పచ్చిమిరపకాయలు అయితే ఒక 2-3 చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇట్లా తీసుకున్నాను అనమాట. ఇది మెత్తగా ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. సో చూడండి, ఇట్లయితే మిక్సీ పట్టి నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. కొంచెం గట్టిగా వేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేటప్పుడు కాస్త అంత వాటర్ కూడా కలుపుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ప్రజెంట్ అయితే ఇట్లా కొంచెం గట్టిగా అయితే మిక్సీ పట్టేసాను అనమాట. ఇట్లయితే సరిపోతుంది. మనం ఇప్పుడు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి కదా, ఇందులోకి ఒక అరకప్పు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను. ఇడ్లీ రవ్వ బదులు బొంబాయి రవ్వ కూడా ఒక 2-3 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇడ్లీ రవ్వే తీసుకున్నాను. ఇడ్లీ రవ్వ కూడా ఒకసారి ఇందులో మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సో ఇట్లా బాగా అన్నీ కూడా కలుపుకొని కొద్దిసేపు ఒక అరగంట గంట నానబెట్టుకొని తర్వాత ఇడ్లీలు అయితే వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇడ్లీ రవ్వ వేసుకున్నాను కదా, బొంబాయి రవ్వ ఏంటంటే ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చు, 2 స్పూన్లు ఇడ్లీ రవ్వ వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే మొత్తం ఇడ్లీ రవ్వే వేసాను. ఇట్లా ఇడ్లీ రవ్వ వేసిన తర్వాత పిండి చూడండి ఇంకా కాస్త గట్టిపడింది అనమాట. ఇప్పుడు ఇందులోకి తాలింపు గింజలు, జీలకర్ర, కరివేపాకులు ఈ 3 అయితే కలిపి ఆయిల్ కూడా కొద్దిగంత వేసి ఫ్రై చేసుకొని తాలింపు లాగా వేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు పెసర్లు ఇవన్నీ కూడా లైట్గా పచ్చి వాసన అనేది ఉంటుంది కదా, అదంతా అయితే పోయి ఇడ్లీలు అనేవి బాగా మంచిగా అయితే వస్తాయి అన్నమాట. సో ఈ తాలింపు అయితే తీసుకెళ్ళి ఇందులో వేసేసుకుంటున్నాను. ఇందులో వేసుకున్న తర్వాత మంచి స్మెల్ అని బాగుంటాయి అన్నమాట ఇడ్లీలు అయితే. సో ఇది కూడా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ గిన్నెలో కాసినంత వాటర్ కలుపుకొని అవి కూడా ఒకసారి కలిపేసుకుంటాను. పిండి కాస్త గట్టిగానే ఉంది కాబట్టి ఇంకొన్ని వాటర్ పడతాయి. సో అందుకని చెప్పి నేను ఆ బాండీలో కొన్ని వాటర్ పోసి అవి అయితే వేస్తున్నాను అనమాట. ఇంక వాటర్ కలుపుకొని చూడండి, మొత్తం ఒకసారి అయితే ఇట్లా బాగా కలుపుకోవాలన్నమాట. మనం ఇడ్లీ పిండి ఎట్లా కలుపుకుంటామో ఇంకా సేమ్ అదే, మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాదు, ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. సో ఇది తాలింపు వేసిన తర్వాత మంచి స్మెల్తో బాగుంటుంది, పచ్చివాసన లాగా రాదు, బాగుంటాయి అన్నమాట ఇడ్లీలు. ఇప్పుడు ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా అయితే వంట సోడా వేసాను, సాల్ట్ కూడా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇట్లా కలిపి పెట్టుకున్న తర్వాత కొద్దిగంత కొత్తిమీర కూడా వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఎక్కువసేపు కాదు, ఒక అరగంట, ఇంకా టైం ఉంటే ఇంకో గంట అట్లా నానబెట్టుకొని పిండి అయితే ఇలా కలుపుకుంటే సరిపోతుందనమాట. సో ఇప్పుడు ఇంకా నానబెట్టి అయితే ఒక అరగంట తర్వాత నేను ఇట్లా ఇడ్లీలు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇడ్లీలు చాలా సాఫ్ట్గాను మెత్తగా చాలా బాగా వచ్చినాయండి. సో ఫస్ట్ టైం చేసినా కానీ బాగుంటాయి అనమాట. సో నేను ఇట్లా ఇడ్లీ పాత్రలో అయితే ఇడ్లీలు వేసుకొని ఒకసారి ట్యాప్ చేసి అందులో అయితే పెట్టేస్తాను. సో నేను తీసుకున్న పిండికి 2 ప్లేట్లు అయితే వచ్చినాయి అనమాట. సో ఇన్స్టెంట్గా కాబట్టి మనం ఇట్లా తక్కువ క్వాంటిటీలో చేసుకుంటేనే బాగుంటుంది. సో నేనైతే 2 ప్లేట్లన్నీ అయితే వచ్చినాయి అనమాట. సో ఇంకా ఒకసారి అయితే ఇది కూడా ఒకసారి ట్యాప్ చేసి ఇంక ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒక పావు గంట లేదా 20 నిమిషాలు ఉడికించుకుంటే చాలు, వేడివేడిగా ఇడ్లీలు అయితే వచ్చేస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయండి ఈ ఇడ్లీలు. సో జొన్న ఇడ్లీలు, పెసర ఇడ్లీలు మామూలు ఇడ్లీల కన్నా హెల్తీగా అప్పుడప్పుడు ఇట్లా
పెసర ఇడ్లీలు కూడా చేసుకుంటే హెల్త్కి అయితే మంచిది కదా. సో నేనైతే మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ అయితే ఉడికించాను అనమాట. 20 మినిట్స్ తర్వాత అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీలు అయితే మెత్తగా ఉడికినాయి. సో చేతితో అయితే కొద్దిగా అంటి చూశాను. సో చేతికి ఏం అంటుకోవట్లేదు అనమాట. సో ఇడ్లీలు బాగా మెత్తగా అయితే ఉడికిపోయినాయి. సో నేను గ్యాస్ ఆపేసి దింపేస్తున్నాను అనమాట. వేడివేడిగా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి. సో ఇందులోకి పల్లీ చట్నీ అయినా బాగుంటుంది, లేదా టమాటా చట్నీ అయినా బాగానే ఉంటుంది. నేనైతే టమాటా చట్నీ అయితే తీసుకున్నాను అనమాట. సో చూడండి, ఇడ్లీలు అయితే చక్కగా పొంగుతా బాగా వచ్చినాయి అనమాట. పెసర ఇడ్లీలు మనం తాలింపు వేసుకున్నాం కదా, ఆ తాలింపు స్మెల్ అదంతా కూడా చాలా బాగుంటాయండి ఈ ఇడ్లీలు అయితే. సో ఇదే బ్యాటర్తో మనం దోశల మాదిరిగా కూడా అంటే మందంగా అయితే వేసుకోవచ్చు అనమాట. బాగుంటాయి. ఇట్లా ఇడ్లీలైనా వేసుకోవచ్చు, లేదా ఊతప్పంలాగా అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ పెసర పప్పుతో చాలా బాగుంటుంది. సో నేనైతే ఇడ్లీలు వేసాను అనమాట. చూడండి, వేడివేడిగా పెసర ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇందులో నేనైతే టమాటా చట్నీ అయితే తీసుకున్నాను. టమాటా చట్నీ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా, ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. సో వేడివేడిగా పెసర ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటానికి కూడా చూడండి ఎంత బాగున్నాయో. అంతేనండి ఈరోజు వీడియో అయితే.